చేసుకొని మనం బయటకు వస్తే కుడిసే బంధుకు తిరగంగానే శాశ్వత పూజలు చేయించుకునే వాళ్ళు ఉంటారు కదా, ఇక ఒకటే పరిగాడతారు జీవితాంతం. ఇక వాళ్ళు ఉన్నంత కాలం వాళ్ళ పేర్ల మీద పూజ నడుస్తుంది, అర్చన నడుస్తుంది. ఇక అన్నదానం చేయాలనుకున్న వాళ్ళు, పూజ చేయాలనుకున్న వాళ్ళు, విరాళం ఇవ్వాలనుకున్న వాళ్ళు, ఇట్లా ఏది చేయించుకోవాలనుకున్నా కూడా శాశ్వత పూజకు విరాళం ఏవలు ఇవ్వాలనుకున్నా గిడికే వచ్చి కట్టాలనంట. ఇదే ఆఫీసు శాశ్వత పూజలు మరియు అన్నప్రసాద విరాళాల కార్యాలయం ఇది. స్వామివారి కళ్యాణం ప్రతి సంవత్సరం అవుతుంది కదా, ఫిబ్రవరి మార్చి నెలల. అప్పుడు స్వామిని లోపలికేంచి ఈ పశ్చిమరాజ గోపురం దిక్కు తీసుకొచ్చిన తర్వాత ఈ మాడవీధులు అంటారు కదా, ఇది చుట్టుముట్టున్నటువంటి జాగన అంతా కూడా మాడవీధులు అంటారు. ఇక అక్కడి నుండి ఇక్కడికి స్వామిని తీసుకొచ్చి ఈ రథం మీద ఎక్కించుకొని ఈడికెంచి మళ్ళీ తూర్పురాజ గోపురం దాకా తీసుకుపోయి మళ్ళీ ఆడికెంచి ఎంటకి తీసుకొచ్చి ఇందాక తీసుకొచ్చి స్వామిని దించుకుంటారు. ఈ మాడవీధులు, ఈ రథము, ఇవన్నీ గుడి పక్కకు ఇక్కడ ఉన్న మండపం లెక్కున్న ఈ జాగా ఇదంతా చూస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. జరసేపు నిమ్మలంగా కూర్చొని ఇంత పులిహోర గిలిగోర ఏమైనా ప్రసాదం కొనుక్కొని ఆడ దీని నిమ్మలంగా పోరలకి ఇట్లా ఆడిపించుకొని పోవచ్చు. నడుండి ఒక పారి అట్లా పోదాము. ఇంకొకటి చూపించేది ఉన్నది, ఉత్తర ద్వార దర్శనం నడుస్తుంది కదా, అది గిట్ల గిటే ఉన్నది. పండి చూద్దాం. వైకుంఠ ఏకాదశి స్వామి దర్శనానికి ఎవ్వరు వస్తారో వాళ్ళందరినీ కూడా ఇది ఉత్తర ద్వారం అన్నమాట. ఈ ఉత్తర ద్వారం నుండే దర్శనానికి లోపలికి పిలుచుకుంటారు. అట్లనే స్వామి ఉత్సవమూర్తి ఉంటాడు కదా, ఆ స్వామిని బయటికి తీసుకొచ్చి ఊరేగించేది కూడా ఈ ద్వారంలోకించే తీసుకొస్తారు. ఉత్తర ద్వారంకి చాలా ప్రత్యేకత ఉంటుంది. ఏ రోజు వచ్చినా రాకపోయినా ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మంచిదవుతుందని, తోలు ఏకాదశి కంటే కూడా ఎక్కువ ముక్కోటి ఏకాదశి రోజు మస్తు పేద లైన్లలో నిలబడి దర్శనం చేసుకుంటారు స్వాములకు. కాబట్టి ఆ రోజు 23 తారీఖు ఎవరెవరికైతే వీలవుతుందో వాళ్ళందరూ వచ్చి ఉత్తర ద్వార దర్శనం చేసుకోండి మంచిగా. ఇదే స్వామి ఉత్తర ద్వారం. యాదగిరిగుట్ట గురించి ఇంకొక ముచ్చట గిట్లా చెప్పాలి. ఎడకపోయిన బ్రేక్ దర్శనం అని వింటాం మనం తిరుపతి కాడ ఎక్కువ. ఈడగిట్లో ఒక బ్రేక్ దర్శనం ఉన్నది. ఆ బ్రేక్ దర్శనంలో స్వామి గర్భాలయం ఉంటుంది కదా, గర్భాలయం కడప ముందటి దాకా పబ్లిక్ని పంపిస్తారు. దానికి 300 టికెట్ ఉంటుంది. పొద్దుగాల 9 గంటలకించి 10 గంటల దాకా ఒక బ్రేక్ దర్శనం నడుస్తుంది. సాయంత్రం 4 గంటలకించి 5 గంటల దాకా ఇంకొక బ్రేక్ దర్శనం నడుస్తుంది. అయితే ఆ బ్రేక్ దర్శనం పోయేటోళ్ళు అంతా ఇటు దిక్కు నుంచే పోతారు. పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట బ్రేక్ దర్శనం అంతా ఇటు దిక్కు నుండే. టికెట్ అయితే 300, ఒక్కలకి 300 ఉంటుంది బ్రేక్ దర్శనంకి. నడుండి ఇక మనం ప్రసాదాల కాడికి పోదాం.